3 రోజులు 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తామంటే టీఆర్ఎస్ పార్టీలో వణుకు పుట్టింది. అందుకే కదా ఈరోజు ఆపుతున్నారు. సరే, మాకు ఇక్కడ మీరు పర్మిషన్ ఇవ్వలేదు. లోటస్ పాండ్లో చేసుకుందామంటే అక్కడ మీరు పర్మిషన్ ఇవ్వటం లేదు. బాగానే ఉంది. రైతులు పంట కోయడము మొదలు పెట్టారు. ఇంకొక 2-3 వారాలలో ఆల్మోస్ట్ పూర్తి వరి పంట కోయటం జరుగుతుంది. మీకు ఆ 3 వారాలు టైం ఇస్తున్నాము కేసీఆర్ గారు. ఈ 3 వారాలు టైం ఇస్తున్నాము. ఈ టైంతో పాటు ఒక అల్టిమేటం కూడా ఇస్తున్నాం. ఆఖరి గింజ వరకు కేసీఆర్ గారు వరి కొనుగోలు చేయకపోతే వైఎస్ఆర్ బిడ్డ, వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ షర్మిలను ఆపడము ఎవరి తరము కాదు. మీరు ఈ 3 వారాలలో వరి కొనుగోలు చేయకపోతే మా పోరాటం ఇంకా ఉధృతం చేస్తాం. మా పోరాటము నిరాహార దీక్షలతో ఆగుతుందో లేకపోతే ఆమరణ దీక్ష వరకు పోతుందో అది మీ చేతుల్లోనే ఉంది. కేసీఆర్ గారికి అల్టిమేటం ఇస్తున్నాం. ఆఖరి గింజ వరకు కొంటానని కేసీఆర్ గారు మాటిచ్చారు. కేంద్రం పెత్తనం ఏమిటి? ఆఖరి గింజ వరకు నేను కొంటాను అని కేసీఆర్ గారు మాటిచ్చారు. కేసీఆర్ గారు ఆఖరి గింజ వరకు కొనాలని రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, మద్దతు ధర ఉంది అంటే దానికి అర్థం రైతు పండించిన ఆ పంటకు, ఏ పంటకైతే మద్దతు ధర ఉందో రైతు ఆ పంట పండిస్తే ఆ మద్దతు ధర, ఆ కనీస ధర ప్రభుత్వం ఇచ్చి కొనుగోలు చేస్తుంది అని గ్యారంటీ ఇవ్వడమే మద్దతు ధర. అలాంటప్పుడు ఆ మద్దతు ధరను నమ్ముకొని రైతు సాగు చేయడం వరకే, పంట పండించడం వరకే రైతు బాధ్యత. ఆ తర్వాత వాటిని కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కేసీఆర్ గారు ఆఖరి గింజ వరకు కొనుగోలు చేస్తానని చెప్పాడు. మీ మెడలు వంచి ఆఖరి గింజ వరకు కొనుగోలు చేయించేంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆగదని కేసీఆర్ గారిని హెచ్చరిస్తున్నాం.